అజ్ఞానం అనే చీకటి అంటే ఈ భూమి మీద కనిపించే ప్రతిదీ అజ్ఞానమే, అంటే నాశనం అయ్యేదే. ఆ అజ్ఞానం అనే చీకటిలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ హృదయంలో నేనున్నా నీకు కనిపించట్లేదు. నీ అంతరంగంలో దీపాన్ని వెలిగించు, అంటే అజ్ఞానం నుంచి చీకటి నుంచి వెలుగులోకి రా. చీకటి ఉంది నీ గుండెల్లో, ఆ చీకట్లో కూర్చున్నాడు దేవుడు. ఎట్లా కనబడతాడు మరి? వెళ్తురంటే మన లోపలికి ఒక అగరబత్తిని పంపించో, లేకుంటే ఒక వత్తిని పంపించో, అగ్గిపెట్టెను పంపించో వెలిగించడం కాదు. జ్ఞానం, భగవద్గీత అనే ఆత్మ జ్ఞానాన్ని వెలిగిస్తే మన అంతరంగంలో ఉన్న భగవంతుడు మనకు కనిపిస్తాడు. అందుకనే చీకటి నుంచి ఈ ప్రపంచమంతా నేను సత్యం అని కాదు, ఈ శరీరం సత్యం కాదు, ఈ శరీరం అసత్యం, ఆత్మ సత్యం అనే చీకటి నుంచి మనం వెలుగులోకి వచ్చి ఈ గుండెల్లో దీపాన్ని పెట్టమంటున్నాడు. ఆ గుండెల్లో దీపం పెట్టడం అంటే ఏంది మేడం? జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అంటే జ్ఞానం అనే జ్యోతి ఎంతెంత పెద్దగా వెలుగుతుందో ఇది చూడండి. మనం ఒక పెద్ద నూనె చిప్ప తీసుకొని పెద్దగా చిప్పల నూనె నిండా పోసి ఇంత పొడు వత్తి దొడ్డుని చేస్తే జ్యోతి ఎంత పెద్ద వెలుగుతుంది అంటే అంత నూనె పోస్తే అంత పెద్ద వెలిగినట్టు, అంత పెద్ద వత్తి వేస్తే అంత జ్ఞానం నీ లోపల తీసుకోవాలి. అంత జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని ఎంతెంతైతే తీసుకుంటావో అంతంత నీ లోపల, గుండె లోపల జ్యోతి వెలుగుతుంది. ఆ జ్యోతి వెలుగులో పరమాత్మ కనిపించాలంటే నీ పాపాలు అందులో పడి దగ్ధమవుతాయి. మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఆ అగ్నిలో, జ్ఞానాగ్నిలో పడి దగ్ధమై ఆ పరమాత్మ దర్శనం కనిపిస్తుంది. దాని పేరే మోక్షం. మృత్యోర్మో అమృతంగమయ, అంటే మృత్యు అనేది మనకి లేదు. మనం అమృతత్వాన్ని పొందిన వాళ్ళం. అమృతత్వం అంటే మరణం లేనివారు, అమరులు. ఆత్మకి మరణం ఉందా మేడం? శరీరానికి ఉంది, కానీ శరీరం నువ్వు కాదు కదా. ఇప్పుడు ఈ చీర నాది ఎట్లనో, ఈ శరీరాన్ని కప్పుకోవడానికి ఈ చీరని ఎట్లా కట్టుకున్నానో, శరీరం పాతగైతే ఎట్లా వాడేసి ఇంకో కొత్త చీర వేసుకుంటానో, అలాగే ఆత్మ ఈ శరీరాన్ని తొడుక్కొని వచ్చింది. నేను ఈ చీరను తొడుక్కున్నట్టు, ఈ శరీరం ఈ చీరను తొడుక్కున్నట్టు ఆత్మ శరీరాన్ని తొడుక్కొని వచ్చింది భూలోకానికి. శరీరాన్ని తొడుక్కొని వచ్చి శరీరంలో ఉన్నంతసేపు చూస్తుంది. నీకు 5 ఏళ్ళు వచ్చినాయి, 10 ఏళ్ళు వచ్చినాయి, 20 ఏళ్ళు వచ్చినాయి, ఆత్మ నిన్ను గమనిస్తుంది. ఏం చేస్తుంది? జ్ఞానం తెలుసుకుంటుందా లేదా? 50 ఏళ్ళు వచ్చినాయి తెలుసుకోలే, 70 ఏళ్ళు వచ్చినాయి తెలుసుకోలే, ఇంకా ఈ శరీరం నాకు అర్థం చెప్పి ఏం చేస్తుంది? శరీరాన్ని పడగొట్టేసి పై లోకాలకు వెళ్ళిపోతుంది. దాని పేరే మరణం. చూస్తుంది, వెయిట్ చేస్తుంది, ఎంతసేపు అని వెయిట్ చేస్తుంది, తెలుసుకుంటలేవు ఇంకా అని చెప్పి వెయిట్ చేసి కనీసం 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు దాకా చూస్తుంది. తెలుసుకోకపోతే ఈ శరీరం ముసలైపోయింది, నాకు ఇంకా జ్ఞానం తెలుసుకోవడానికి శరీరానికి శక్తి లేదు అని చెప్పి శరీరాన్ని వదిలిపెట్టి యవ్వన శరీరం కోసం పైనకి వెళ్తుంది. అందుకే ఆత్మకి మరణం లేదు. మృత్యోర్మో అమృతంగమయ. ఇంత చిన్న మంత్రానికి ఆ భగవానుడు, అంటే ఆ జగద్గురువు ఇంత అంతరార్థం ఇచ్చిండు. కానీ మనకేం తెలుస్తలేదు కదా. 1,000,000 దీపాలని, 1,00,000 దీపాలని, 1000 దీపాలని పెడితే సరిపోదు. ఆరిపోని దీపం పెట్టాలి. ఆరిపోయే దీపాలు కోట్లు పెట్టినా లాభం లేదు. ఆరిపోని దీపం ఒకటి వెలిగిస్తే ఆ దీపం ఏం చేస్తుంది? అన్ని వెలుగుతూ, ఎప్పుడు వెలుగుతూ అన్ని దీపాలని వెలిగిస్తుంది. అన్ని గ్రామాలకి, జిల్లాలకి, రాష్ట్రాలకి, దేశాలకి తిరుగుతూ ఒక ఆది శంకరాచార్యులాగా, ఒక పత్రిజిలాగా, ఒక రాఘవేంద్రలాగా, ఒక వీరబ్రహ్మం గారిలాగా తిరుగుతూ అన్ని జ్యోతులను వెలిగించిండ్రు వాళ్ళు. మనిషిలో జ్ఞాన జ్యోతిని ఎవరైతే వెలిగిస్తారో వారికి తొందరగా మోక్షం అని భగవద్గీతలో ఉంది.
ఇంత మంచి క్లాసులు మనకి టైం లేదంటామండి. తెలుసుకుంటే ఒకసారి 2 సార్లు వింటే నాకేమైనా చెప్పడానికి పోనీరా నాని.